బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై ప్రభుత్వం ప్రధానంగా పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఎవరైతే వీటిని ప్రమోట్ చేశారో వారికి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. యాంకర్ విష్ణుప్రియ కూడా పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి మీద పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ఇప్పటి వరకు ప్రమోషన్ చేశారో వారందరి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మరోవైపు కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు యూట్యూబర్స్, ఆ తర్వాత నటీనటులు కూడాను ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఎవరెవరైతే ఏ యాప్స్ ను ప్రమోషన్ చేశారో అందులో భాగంగానే ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ప్రధానంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ పై కేసు నమోదైంది. ఈ 11 మందిని కూడా విచారించాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఒక్కొక్కరికి నోటీసులు సర్వ్ చేసి వారందరినీ కూడా విచారించి వివరణ తీసుకోవాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పంజగుట్ట పోలీసుల ఎదుట తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక 4 గంటలకు విష్ణుప్రియ పోలీసులు ఎదుట హాజరవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం వేసి చూడాల్సినటువంటి అంశం. ఇక కేవలం విష్ణుప్రియకు మాత్రమే కాకుండా ఈ సుమారుగా 11 మంది పైగా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కాబట్టి వారందరికీ నోటీసులు జారీ చేయబోతున్నారు పంజగుట్ట పోలీసులు. ఇటు యాంకర్ శ్యామలతో పాటు ఆ తర్వాత హర్షసాయి ఉన్నారు, సన్నీ యాదవ్ ఉన్నారు, ఆ తర్వాత టేస్టీ తేజతో పాటు ఆ తర్వాత రీతు చౌదరి కూడాను ఈ కేసులో ఉన్నారు. వీరందరి మీద బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ యాక్ట్తో పాటు ఆ తర్వాత ఐటీ యాక్ట్ కిందను కేసులు నమోదు చేశారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీలు వీరంతా కూడా ప్రమోషన్ చేయడం వల్ల సామాన్యులంతా కూడా అందులో నిజంగానే డబ్బులు వస్తున్నాయంటూ కూడా భావించి పెద్ద ఎత్తున అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో క్రికెట్ మ్యాచ్ వచ్చిన ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాయడం, ఆ బెట్టింగ్ లో నష్టపోయిన తర్వాత ఆ అప్పులు తీర్చినటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఈ అంశం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కువగా సేమ్ నో టు బెట్టింగ్ అన్స్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడుస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ నిలుపుదల చేయాలి, బెట్టింగ్ యాప్స్ లేకుండా చేయాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు డిమాండ్లు వెలువెత్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను పూర్తి స్థాయిలో నిషేధించాలి. ఈ ప్రమోషన్స్ చేస్తున్న వారి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎక్కడికెక్కడ కంప్లైంట్స్ ఇప్పటికే వస్తూ ఉన్నాయి, వెలువెత్తుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా ఎవరెవరైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వారందరి మీద కేసులు వరుసగా నమోదవుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఈ కేసులు కూడా ఇంకా నమోదయ్యేటటువంటి సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విష్ణుప్రియను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొంతమందిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ లేకపోతే సుదూర ప్రాంతాల్లో ఉండే వారికి ఎవరికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, మరోవైపు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. కాబట్టి వీరిని ఆసరాగా చేసుకుని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వీరి చేత ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. తాము బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ పెట్టి ఇంత బెత్తం గెలుచుకున్నాం, లక్షల్లో గెలుచుకున్నాం అంటూ కూడా వారంతా ఒకవైపు చెబుతూ ఉంటే అదంతా నిజమే అంటూ భావించినటువంటి సామాన్యులు సైతం అందులో బెట్టింగ్లు పెడుతూ ఉన్నారు. ప్రధానంగా 100 రూపాయల నుంచి లక్షల్లో కూడా బెట్టింగ్లు పెట్టేటటువంటి అవకాశం ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రధానంగా ఉంటుంది. అయితే ముందుగా స్వల్పంగా లాభాలు వచ్చినట్టు చూపిస్తారు, అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి కింద బెట్టింగ్ కింద పెట్టినటువంటి నేపథ్యంలో ఆ మొత్తం కూడా నష్టపోతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో అప్పులు తీర్చేటటువంటి మార్గం లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో స్టూడెంట్స్ అధికంగా ఉంటూ ఉన్నారు, యువకులు అధికంగా ఉంటూ ఉన్నారు. మరోవైపు ఇక వ్యాపారస్తులు సైతం తాము అప్పటివరకు కూడా సంపాదించినటువంటి సొత్తునంతా తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ లో పెడుతూ ఉన్నారు. అంతా నష్టపోయి చివరికి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నిరసనలు, తర్వాత మరోవైపు వ్యతిరేకత వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి మీద కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే 11 మంది యూట్యూబర్స్ మీద కేసు నమోదైంది. ఈ రోజు విష్ణుప్రియ పోలీసులతో విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.